వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. డేంజర్ జోన్లో 36 మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాయలసీమ ప్రాంతంలో కూటమి పార్టీలు గెలిచినటువంటి 47 మంది ఎమ్మెల్యేల్లో 36 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పేసి రైజ్ అనేటువంటి ఒక సర్వే సంస్థ లేటెస్ట్గా వారు తెలిపినటువంటి అంశం సర్వే చేసి. అయితే చాలామంది టైటిల్ చూడగానే 36 మంది అంటే 164లో 36 మంది అనుకుంటారేమో. 164 36 మంది పోతే పెద్ద నష్టమే లేదు, ఎందుకంటే ఇంకా 130 మంది మనకి దగ్గర దగ్గర ఉంటారు కాబట్టి అనేటువంటి అభిప్రాయం రావచ్చు. పొరపాటు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కాదు, కేవలం రాయలసీమ బెల్ట్. రాయలసీమలో ఓవరాల్గా 52 నియోజకవర్గాలు ఉంటే రాయలసీమ బెల్ట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి 52 నియోజకవర్గాల్లో 47 నియోజకవర్గాలు కూటమి పార్టీలు నెగ్గినటువంటి పరిస్థితి. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రధానంగా తెలుగుదేశం పార్టీయే ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు. సో అలాంటి ఆ 47 మంది ఎమ్మెల్యేలో 36 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ సాక్షాత్తు రైజ్ CEO ఇచ్చినటువంటి ఒక అప్డేట్ ముఖ్యమంత్రి గారికి కూడా పంపినట్టున్నారు. అదేవిధంగా ఆ ఎమ్మెల్యేలకు కూడా పంపారంట. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఏ ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంది, ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో వారి మీద ఎలాంటి బ్యాడ్ ఉంది, ప్రజలు వారి మీద ఎలాంటి ఒపీనియన్తో ఉన్నారనేది ఆ ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చారంట. అయితే దురదృష్టం ఏంటంటే 80 మందికి పైగా కొత్త వాళ్ళు ఎమ్మెల్యేలు అవటం, వాళ్ళకి కాస్త అవగాహన ఉండకపోవటం, ఆ ఎమ్మెల్యేలకు అనుచరులుగా చెప్పుకునేటువంటి కొంతమంది వ్యక్తులు చేసేటువంటి దందాలు, దౌర్జన్యాలు కూడా వారి ఖాతాలో ఉన్న పట్టం, అది ఆ ఎమ్మెల్యేలు గ్రహించుకోలేకపోవడం అనేది ఇక్కడ పెద్ద మైనస్. సాధారణంగా కూటమి ఎమ్మెల్యేలు చాలామంది చాలా సౌమ్యులు, అందులో ఎలాంటి డౌట్ లేదు. జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ ఆ పార్టీలు చెందిన ఎమ్మెల్యేలు చాలా సౌమ్యులు ఉన్నారు. దాదాపు చాలామంది ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు కొంతమంది చేసే తప్పులు, కొంతమంది ఎమ్మెల్యేల అనుచరులు చేసే తప్పులు, సో ఇవన్నీ కలిపి కాస్త ఇబ్బందికర వాతావరణం క్రియేట్ అవుతుంది. 47 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే రాయలసీమలో కూటమిలో 52 మందికి, అందులో 36 మంది పరిస్థితి డేంజర్ జోన్లో ఉంటే అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే చాలామందికి మింగుడు పడకపోవచ్చు. సాక్షాత్తు రైజ్ CEO చెప్పినటువంటి అంశాలు. ఆయన వీటితో పాటు ఏం చెప్పారంటే, రాయలసీమ జోన్లో పూర్తి స్థాయి వ్యతిరేకత ఎదుర్కొంటున్న కూటమి ఎమ్మెల్యేలు 36 మంది, వాళ్ళల్లో 3 మంత్రులు కూడా ఉన్నారు. నియోజకవర్గాల వారీగా రిపోర్ట్ కూడా తొందరలో ఇస్తాము. అయితే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు 7.5 కావాల్సిన సమయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ప్రభుత్వ పనితీరుపై సోషల్ మీడియా వేదికగా రైజ్ రిపోర్ట్ అందిస్తున్నాము. మా బృందం అదే పనిలో నిమగ్నమై ఉంది. ప్రతి నియోజకవర్గంలో తిరిగి సమాచారాన్ని సేకరించి IVRS ద్వారా కూడా సంప్రదిస్తూ పొందుపరిచిన నివేదిక ఇది అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. రైజ్ CEO అఫీషియల్గా ఆయన ట్వీట్ చేశారు, ఆయన సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. అయితే రైజ్ సర్వే సంస్థ ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థే, గతంలో తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలంగా ఉన్నటువంటి సంస్థ. మరి ఆ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఇంకొక విషయం ఏంటంటే, 2024 ఎన్నికల ముందు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూతో ఉన్నటువంటి వ్యక్తులు ఆయనకి చెప్పినటువంటి అంశం, అసలు మనకు రేపు 170 స్థానాలు రాబోతున్నాయి, వైనాట్ 175. వైనాట్ 175 అనేదే పెద్ద బూతు. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు గెలవరని, పవన్ కళ్యాణ్ గారు గెలవరని, లోకేష్ గారు గెలవరని, ఇక ఏ నాయకుడు గెలవరని. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 150 సీట్లు వస్తే 23 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే, మరి ఆ 23 మంది జగన్ గారి వేవ్ని ఎదుర్కొని గెలిచారు కదా, అంటే వాళ్ళు కూడా గెలవరనే. వాళ్ళు వైనాట్ 175 అనుకున్నారు. జగన్ గారు కూడా పాపం అదే చెప్పారు చుట్టుపక్కల ఉన్నోళ్ళు. ఎందుకంటే ఎమ్మెల్యేలు చేసే ఆ రాజకీయాలను ఆయన కంట్రోల్ చేయలేకపోయాడు. ఆయన పక్కన ఉండేవాళ్ళు వేల కోట్ల అవినీతి చేశారు. ప్రతి అంశంలోనూ అవినీతే, ప్రతి పాలసీలోనూ అవినీతి అనేది ఈ మధ్య బయటపడుతున్న పరిస్థితి. అయితే జగన్ గారికి తెలియకుండా జరిగిందా అని మాట్లాడితే అది పెద్ద బూత్ అవుతుంది. ఆయన తెలియకుండా ఏం జరగదా, ఆయన తెలిసే జరిగింది ఏ అంశమైనా. ఒకవేళ తెలియకపోయినా తెలుసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్నాడు, సీట్లో కూర్చున్నాడు కాబట్టి. ఆయనకి అసలు జస్ట్ నామినేషన్ ఇస్తే చాలు, మీ ఫోటో, అభ్యర్థి నామినేషన్ చేస్తే చాలు, అభ్యర్థి ఫోటో కూడా అవసరం లేదు. అందుకే షఫలింగ్ చేశారు. ఎక్కడో నెల్లూరు ఆయన తీసుకొని వచ్చి నర్సాపేట ఎంపీగా పోటీ చేయించారు, నర్సాపేటలో ఉండి ఆయన తీసుకెళ్ళి ఇంకెక్కడో పోటీ చేయించారు. సో అంటే జిల్లాలు దాటి నియోజకవర్గానికి అభ్యర్థుల్ని
బరిలోకి దించిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆయన ముఖం చూసే ఓటేస్తారనేటువంటి ఒక పూర్తి అభూత కల్పనలోకి వెళ్ళిపోయాడు. అంటే ఆ ఎపిసోడ్ చూసి చాలామంది చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు ఇలా సర్వే సంస్థలు ఈ విధంగా కూటమికి అనుకూలంగా ఉన్న సర్వే సంస్థలు ఈ విధమైన రిపోర్ట్ ఇచ్చాయంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేల్కోవాలి. ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టాలి, ఎమ్మెల్యేలను కట్టడి చేయాలి. ఒకవేళ ఎమ్మెల్యేల మాట వినట్లేదు అనుకోండి, అక్కడ కొత్త ఇన్ఛార్జిని ప్రకటించండి. జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు, అక్కడ జనసేన ఎమ్మెల్యే మాట వినట్లేదు, పార్టీకి బ్యాడ్ వస్తుందంటే కొత్త వ్యక్తిని, పవర్ఫుల్ వ్యక్తిని ఇన్ఛార్జ్ చేయండి. అక్కడ జిల్లా ఎస్పీకి, కలెక్టర్కి చెప్పండి, ఆటోమేటిక్గా ఎమ్మెల్యే దారిలోకి వస్తాడు. తెలుగుదేశం ఎమ్మెల్యే అరాచకాలు చేస్తూ ఉన్నాడు, చంద్రబాబు గారు చెప్పినా వినలేదు, లోకేష్ గారు చెప్పినా వింటలేదు అనుకోండి, ఇమీడియట్గా ఒక మంచి ఇన్ఛార్జిని ప్రకటించండి అఫీషియల్గా. జిల్లా ఎస్పీకి, కలెక్టర్ గారికి చెప్పండి ఈ ఇన్ఛార్జికి సహకరించండి అని. ఆ ఎమ్మెల్యే పవర్స్ కట్ చేయండి. విండా ఎమ్మెల్యే పవర్స్ కట్ చేస్తే దారికి వస్తారు. ఆ తెగింపు ఉండాలి ఇక్కడ అధినాయకత్వాల్లో. ఏడాదిన్నరకే ఎమ్మెల్యేలు ఈ విధమైనటువంటి నెగిటివిటీని మూట కట్టుకుంటూ ఉంటే మరి ఇంకా 3.5 సంవత్సరం ఉంది, 5 ఏళ్ళు గడిచేసే పరిస్థితి ఏంటి? కాబట్టి రైజ్ సర్వే సంస్థ చాలా అలర్ట్ చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వాన్ని కానీ, కూటమి పార్టీలు కానీ. గెలిచిన 47 మందిలో 36 మంది డేంజర్ జోన్లో ఉన్నారంటే 36 మంది పోయినట్టేగా రేపు అభ్యర్థులు. 80 మందికి పోయి కొత్త వాళ్ళు గెలిచారు, వాళ్ళందరూ పోతారా? మళ్ళీ కొత్త క్యాండిడేట్లు పెట్టుకోవాలి. ఆల్రెడీ వైసీపీ మెల్లగా ఇన్ఛార్జీలని వాళ్ళకి లేకపోయినా ఏదో ద్వితీయ శ్రేణి నాయకత్వం తెచ్చుకొని మళ్ళీ ఇన్ఛార్జీలుగా పెట్టుకొని వాళ్ళు బండి లాగిస్తూ ఉన్నారు. ఈ కొత్త వాళ్ళని మీరు ఎప్పుడు మారుస్తారు? మళ్ళీ ఆల్రెడీ బ్యాడ్ నేమ్ మూట కట్టుకుంటున్నాం, లాస్ట్ 6 నెలల్లో మారిస్తే వర్కౌట్ అవ్వదు మళ్ళీ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఎమ్మెల్యేల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎమ్మెల్యేల మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే వాళ్ళు ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి ఈ కోట బద్దలైపోతుంది. గత ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేకే కుప్ప కూలిపోయాడు. ఆయన కంచు కోట కుప్ప కూలిపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వం ముందుగా మేల్కోవాలి. పార్టీ సంబంధించినటువంటి ఆఫీసుల్లో కొంతమంది రాజ్యాంగేతర శక్తులు తయారయ్యారు, కాంక్రీట్ కుర్చీలాగా. వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది. నామినేటెడ్ పదవుల్లో వాళ్ళ హ్యాండ్ ఎక్కువైపోయింది. వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను, వాళ్ళ అవసరాలు తీర్చే వ్యక్తులకు పదవులు ఇస్తున్న పరిస్థితి. దాన్ని పార్టీ అధినాయకత్వాలు గ్రహించాలి, అధినేతలు గ్రహించాలి. అన్నీ వాళ్ళ మీద వదిలేయకూడదు. సో కష్టపడి పనిచేసిన వాళ్ళకి పదవి లేదు, పైరవీలు చేసుకొని పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగే వాళ్ళకి పదవులు ఇస్తే మరి కష్టపడి పనిచేసిన వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు పార్టీకి వ్యతిరేకం అవుతారు. అంటే రేపొద్దున పార్టీకి వ్యతిరేకం కాకపోయినా సీరియస్గా పనిచేయరు వాళ్ళు. ఎలక్షన్ వచ్చినప్పుడు సీరియస్గా బలంగా నిలబడి ఫైట్ చేయరు. వాళ్ళ ఓటు వాళ్ళు వేసి పక్క వస్తారు, లేకపోతే అసలు ఓటు కూడా వేయటం మానుకుంటారు. వాళ్ళు పక్క పార్టీకి అయిపోయినా వాళ్ళ పార్టీకి వేయటం కూడా మానుకుంటారు. వైసీపీలో అదే జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అదే జరిగింది. కాబట్టే వాళ్ళ నాన్న లెగసీ, లక్షల కోట్ల డబ్బు, బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం అన్నీ ఉండి కూడా 11 స్థానాలకు పరిమితమయ్యారంటే చాలా సిగ్గుచేటు. ఎందుకు జరిగింది? జగన్ గారిని వద్దు అనుకున్నారు. ఆయన తీరును పూర్తిగా ఎండగట్టారు. ఆయనకు నచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటూ పోయాడు. ఆయన పదవులు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇప్పుడు ఆయనతో లేరు. రకరకాల పార్టీలోకి వెళ్ళిపోయారు, వాళ్ళకి అనుకూలంగా వాతావరణం చూసుకొని. సీరియస్గా పార్టీ కోసం నిలబడి కలబడిన వాళ్ళని ఆయన పట్టించుకోవాలి. ఆయన అసలు వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి, అంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలి వాళ్ళకి. సో ఇక్కడ జరగకూడదు తెలుగుదేశంలో కానీ, జనసేనలో కానీ. అది జరిగితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఆల్రెడీ అది జరుగుతుంది. ఆ కోణం పార్టీ ఆఫీసులో కొన్ని కాంక్రీట్ కుర్చీలు ఉన్నాయి. ఆ కాంక్రీట్ కుర్చీలకి సేవ చేసుకునే వాళ్ళకే నామినేటెడ్ పదవులు పడుతున్నాయి. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళని వదిలేశారు పూర్తిగా. వాళ్ళంతా అసంతృప్తితో ఉన్నారు. అదొక పెద్ద మైనస్ తెలుగుదేశానికి కానీ, జనసేనకి కానీ. తీరా చూస్తే ఎమ్మెల్యేలు చూస్తే ఇదిగో ఇట్లా. పార్టీ కోసం నియోజకవర్గాల్లో కష్టపడి పనిచేసి హడావిడి చేసే వాళ్ళందరినీ వదిలేశారు. పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగే వాళ్ళు, పైరవీలు చేసుకునే వాళ్ళు పదవులు ఇచ్చారు. అదొక పెద్ద మైనస్. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలు అంతకన్నా ఎక్కువ వాళ్ళ పరిస్థితి. వాళ్ళు దుర్మార్గానికి పరాకాష్ఠగా తయారవుతున్నారని సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. మరి అయినా పార్టీ అధినాయకత్వాలు వారిస్తూ ఉన్నారు, మందలిస్తూ ఉన్నారు. అయినా కొంతమంది ఎమ్మెల్యేలు తీరే మారటం లేదు. చూద్దాం మరి పరిస్థితి రాబోయే రోజుల్లో ఏ విధంగా మారుతుందో, ఏ విధంగా సరి చేసుకుంటారో. పార్టీ అధిష్టానాలు గట్టిగా ఎమ్మెల్యేలను ఏ విధంగా మందలించి మరి సక్రమైన దారిలో పెట్టుకొని మళ్ళీ రానున్న ఎన్నికల్లో మళ్ళీ ఆ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బలంగా ఏర్పడటానికి ఏ మేరకు మరి వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారనేది వేచి చూడాల్సినటువంటి అంశం.